హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ డీటెయిల్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి బిఎంఆర్. అసలు బిఎంఆర్ అంటే ఏంటిది, వెయిట్ లాస్కును బిఎంఆర్కు సంబంధం ఏంటిది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అన్నమాట. సో చాలామంది మేము హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాము, వెయిట్ లాస్ అవ్వడం లేదు, ఫైబర్ ఫుడ్ కూడా యాడ్ చేసుకుంటున్నాము, వెయిట్ లాస్ అవ్వడం లేదు అని చాలామంది అంటుంటారు. సో కానీ వన్ ఆఫ్ ద రీజన్ ఈస్ ఈ బిఎంఆర్ స్లో ఉండడం వల్ల కూడా మీ వెయిట్ లాస్ అనేది స్లోగా అవుతుంది. సో అసలు బిఎంఆర్ అంటే ఏంటిదంటే, మన శరీరం రెస్ట్ పొజిషన్‌లో ఉన్నప్పుడు, అంటే మన బాడీ ఎలాంటి కదలిక లేనప్పుడు కూడా మినిమమ్ కొన్ని క్యాలరీస్ అనేది ఖర్చవుతాయన్నమాట. సో లైక్ ఎలా అంటే, మన బ్రీతింగ్ కానీ, మన బ్లడ్ సర్క్యులేషన్ కానీ, మన హార్ట్ ఫంక్షన్ గానీ, కిడ్నీ ఫంక్షన్ గానీ, డైజెస్టివ్ సిస్టమ్ గానీ, బ్రెయిన్ ఫంక్షన్ గానీ, ఇలా రకరకాలుగా మన బాడీలో ప్రతి ఆర్గాన్‌కి మినిమమ్ కొన్ని క్యాలరీస్ అనేటివి ఖర్చవుతాయన్నమాట. సో దీనినే బిఎంఆర్ అంటారు. అంటే బేసల్ మెటబాలిక్ రేట్ అంటారన్నమాట. సో ఓకే. జనరల్‌గా మనకు ఎన్ని క్యాలరీస్ కావాలి అని అంటే, మినిమమ్ ఒక పర్సన్‌కి, అంటే ఒక మెన్‌కి వచ్చేసి 1600-1800 క్యాలరీస్ ఉండాలి. అదే ఒక ఉమెన్‌కి వచ్చేసి 1200-1500 క్యాలరీస్ ఉండాలి. ఓకే. అదే ప్రెగ్నెన్సీ ఉమెన్‌కి అయితే ఎక్స్ట్రా ఒక 1000 క్యాలరీస్ ఎక్స్ట్రా ఉండాలి. అంటే 3000 ఏమో క్యాలరీస్ అనేది ఉండాలి. అదే స్పోర్ట్స్ పర్సన్‌ని చూసుకున్నట్లంటే అలా యాక్టివిటీ ఎక్కువ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి క్యాలరీస్ అనేటివి ఎక్కువ ఖర్చవుతాయి. అదే వాళ్ళ యాక్టివిటీ చేయడం వల్ల వాళ్ళ మెటబాలిక్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అది బిఎంఆర్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ బిఎంఆర్ ఎంత ఉండాలి అనేది ఏమీ లేదండి. ఓకే. బిఎంఆర్ అనేది ఎలా అంటే బేసింగ్ అపాన్ దేర్ వాళ్ళ ఏజ్, హైట్, స్ట్రక్చర్‌ని బట్టి ఉంటుంది. వెయిట్ లాస్‌కును బిఎంఆర్‌కి సంబంధం ఏంటిది అనంటే, సో జనరల్‌గా 6 ఫీట్స్ ఉన్న పర్సన్ బిఎంఆర్ అయి ఉండి 10 కేజెస్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే జస్ట్ 2-3 మంత్స్‌లో వెయిట్ లాస్ అవుతారు. అదే 6 ఫీట్స్ ఉన్న పర్సన్ బిఎంఆర్ అనేది లో ఉండడం వల్ల 10 కేజెస్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే 7-8 మంత్స్ టైం పడుతుంది దాదాపు. సో ఈ బిఎంఆర్ అనేది లో ఉండడం వల్ల మీ వెయిట్ లాస్ అనేది స్లో డౌన్ అవుతుంది. ఒకవేళ మీ బిఎంఆర్ అయి ఉంటే వెయిట్ లాస్ అనేది కొంచెం స్పీడప్ అవుతుంది. సో ఈ బిఎంఆర్ లో ఉండడం వల్ల మంత్లీ 1 ఆర్ 2 కేజెసే వెయిట్ లాస్ అవుతారు. సో బిఎంఆర్‌ని కరెక్షన్ చేసుకోవాలంటే మీ లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకోవాలి. హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి. మంచి ఫుడ్ హ్యాబిట్స్ కరెక్షన్ చేసుకోవాలి. మంచి స్లీపింగ్ అండ్ ఎక్సర్సైజ్ యాడ్ చేసుకోవాలి. దాంతో పాటు మీ మైండ్ సెట్ మీద కూడా ఉంటుందండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బిఎంఆర్, అంటే బేసల్ మెటబాలిక్ రేట్ ఇన్ఫర్మేషన్ అండి. ఈ వీడియో గిని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మా దత్తగు న్యూట్రిషన్ సెంటర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.